ఏమంటే రాజకీయ అవసరాలుగా ఆ పార్టీకి గెలుపు కోసం ఇలాంటివి చేసినా నేనైతే పర్సనల్గా దీనికి వ్యతిరేకం అండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే కొన్నాళ్ళకే రాజకీయ పార్టీ కోసం కష్టపడేవాడు కానీ ప్రాణాలు తెగించి ఆస్తులు పోగొట్టుకుని పార్టీల కోసం పనిచేసే నాయకులు కానీ కార్యకర్తలు కానీ కరువు అవుతారు. ఇవాళకి ఇవాళ కాకపోయినా 1 or other day ఇంకో 10 ఏళ్ళ తర్వాత అయినా సరే మీకు ఇది కరువు అవుద్ది. ఎందుకంటే ఆఖరిలో మీ దగ్గర డబ్బు ఉంటే చాలు అనేటువంటి మెసేజ్ అన్ని పార్టీలు ఆఖరి పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నాడు నిన్న. ఆయన చాలా నిజాయితీగానే ఉంటాడు. చెప్పాడు ఆ మాట కూడా చెప్పాడు నేను సభలో. తెలుగుదేశం పార్టీ అన్న ఏ పార్టీ అన్నా డబ్బులు లేకపోతే అలా ఎంత ఉన్నాయి మన దగ్గర జేబులో ఎంత ఉన్నాయి అంటారు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ తిరునాళ్ళకన్నా పోతున్నాం అనుకోండి ఎంత ఉన్నాయి ఎంత తీసుకొచ్చో డేబులో అంటారు కదా, అలాగా ఎంత ఉంది మీ దగ్గర అని అడుగుతున్నారు. తప్పదు. ఇది కారణం ఏంటి? పబ్లిక్ కూడా ఎలాగ ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు సపోజ్ కిషోర్ కుమార్ గారు ఇది బాగా చేస్తాడు వీడియో ఇంటర్వ్యూలో అయ్యి ఇతనికి టికెట్ ఇద్దాం అనుకున్నారు ఎవడన్నా ఆయన దగ్గర డబ్బు ఉందా అని అడుగుతుంది. చాలా డబ్బు ఉంది అన్నారు అనుకోండి, అప్పుడు జై జై అంటారు. లేకపోతే డబ్బు లేదంటే రా అని చెప్పేసి ముందే చెప్పేస్తారు. కాబట్టి ఇప్పుడు గుమ్మడి నరసయ్య గారిలో నిజాయితీ పాటు ఎక్కడ నిలబడినా గెలవలేడు. కరెక్ట్. లేకపోతే జీ నాగిరెడ్డి దగ్గర అనంతపురం ధర్మవరంలో ఉండేవాడు ఒక ఆయన 2 సార్లు మంత్రి చేశాడు, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఆయనకి వైద్యానికి డబ్బులు లేవు. తర్వాత వీళ్ళందరూ కలిపి ఏదో చేశారు. ఇలాంటి పరిస్థితి రాజకీయం అప్పటికిప్పుడు తేడా లేదు. మీ దగ్గర డబ్బు లేకపోతే డబ్బు ఉండాలి. మళ్ళీ వీళ్ళు కోరికలు ఎలా ఉంటాయండి ప్రజలకు, నీ దగ్గర బోలంత డబ్బు ఉండాలి, నువ్వు చాలా క్లీన్గా ఉండాలి, చాలా మర్యాదస్తుగా ఉండాలి, నువ్వు కార్యకర్త రాగానే మీద ఎక్కించేసుకోవాలి. ఇన్ని కోరికలు కోరుతున్నారు. ప్రజలు కరప్టెడ్. ప్రజల్లో చాలా మార్పు వచ్చేసింది. ఇది వరకు యథా రాజా తదా ప్రజ, రాజును బట్టి వాళ్ళందరూ ప్రజలు ఉండేవారు. ఇప్పుడు అలా కాదు, ప్రజలను బట్టి వాళ్ళు మారుతున్నారు. ప్రజలే చిన్నటోళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఏమన్నా ఉన్నాయి సార్? లోకేష్ గారు మంగళగిరి నుంచే పోటీ చేస్తారా? అన్న మార్పు ఏమన్నా ఉందా? ఏమన్నా మీరు ఆయనే ఆలోచన ఏమన్నా? ఆయనైతే మంగళగిరి నుంచే పోటీ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ఏ రోజుకి ఆ రోజు వైసీపీలో కొంత పరిణామాలు రోజు రోజుకి మారుతూ వస్తున్నాయి. అది ఎటు దారి తీసే అవకాశం ఉంటుంది? ఏం దారి అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆయన బయటికి వెళ్ళిపోవటం మళ్ళీ రావటం. టీడీపీలో అయితే అదే పుంజు ఉంటుంది, వాళ్ళ పుంజులు మారుతున్నారు అంతేనంటారా? ఓకే. అంటే లోకేష్ గారు అక్కడ మంగళగిరిని ఎంచుకోవడమే సాహసం. అవును, దుస్సాహసం ఒక రకంగా అప్పుడు. ఎందుకంటే ఆ పార్టీ 85లో తప్ప మళ్ళీ వెళ్ళలేదు. అవును, పొత్తులు ఇచ్చేసిరా సిపిఎం వాళ్ళని పెట్టేవారు. తర్వాత ఈ రీఆర్గనైజేషన్ అయిన తర్వాత ఇంకా బలం తగ్గిపోయింది అక్కడ. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడంటే 2009లో రీఆర్గనైజేషన్ అయింది కదా. అవును. అంతకుముందు టీడీపీకి గెలిచినా ఓడినా పార్టీ 45 స్థానాల్లో ఓటమే లేదు వాళ్ళకి రాష్ట్రం మొత్తం మీద, ఉమ్మడి రాష్ట్రంలో. అలాంటి చోట ఇలా ఉందని చెప్పి కొన్ని మండలాల టైపు ఎదరకమ్మాలు ఉదరకమ్మాలు ఇతరుల సెట్ చేసాడు. వాళ్ళ ప్రత్యర్థి పార్టీకి చెందిన సామాజిక వర్గాల బలంగా ఉన్నదాన్ని ముక్కలు చేసేసి ఇంకో పక్కేసేసి ఇలాంటి పనులు చేశాడు. చేయడంతో వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. అలాంటి నియోజకవర్గంలో మంగళగిరి ఒకటి. ఈయన సామాజిక వర్గం తక్కువ, లోకేష్ గారికి సామాజిక వర్గ బలం లేదు, బీసీల బలం పద్మశాలీలు ఎక్కువ అక్కడ. అవును, అసలు అది ఎంచుకోవడమే సాహసం. తర్వాత ఇప్పుడు ఓడిపోయినా కానీ ఎమ్మెల్యేగా ఆయనే కనపడుతున్నాడు అందరికీ. లోకేష్ గారు ఓడిపోయినా వాళ్ళకి ఎవడన్నా మంచి చెడ్డ కావాల్సిన ఏ పని కావాల్సి వచ్చినా అతనే ఉన్నాడు. రోడ్లు వేయించాడు, అన్న క్యాంటీన్లు పెట్టించాడు. ఎవరన్నా ఏదన్నా కావాలంటే వాళ్ళకి ఆ పని చేయడానికి ముందుకు వచ్చాడు. అతను ప్రజల్లో తిరిగాడు. అతను లీడర్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి తన పునాది ఏదైతే మా మంగళగిరికి ఉందో దాని దగ్గర పటిష్టం చేసుకున్నాడు. ఓకే. తర్వాత ప్రపంచ దేశం మీద తిరిగాడు పాదయాత్ర. అలాగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉండడం కూడా ఇంచుమించు 2 సార్లు నెగ్గాడు అతను. అవును. 2వ సారి గెలిచిన తర్వాత మొన్న 2019 గెలిచిన తర్వాత ఆయన సినిమాల్లో ట్రై చేస్తున్నాడు అన్నట్టుగా ఉంది. అంటే పొలం గట్ల మీదకి వెళ్ళడం, తలపాగా చుట్టుకోవడం, సినిమా ఎందుకు అవుతుంది, క్యారేజీ ఫోటోలన్నీ రిలీజ్ చేయడం, పేడెత్తడం, పిడకలు వేయటం, వ్యవసాయం చేయడం, ఇలాంటివన్నీ సినిమా వాళ్ళు ఇదేట్రా బాబు అతను కాంపిటీషన్ వచ్చేస్తున్నాడు, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు బాగా వచ్చేసింది, ఇతను వచ్చేస్తాడు. కమలాసన్ అయితే అలా అనుకోవట్లేదు. నేను ఎమ్మెల్యే అయినా కూడా ఆయన స్వశక్తిని నమ్ముకుంటూ ముందుకు వెళ్తున్నాడని నేను అనుకుంటాను. నేను కాదనంటారు అది. అంత పచ్చి మోసాన్ని ఇలా మీలాంటి విజ్ఞులు, విజ్ఞానవంతులు, వివేకవంతులు ఆయన మీరు కనీసం నేను అన్నది వినండి. నేను అన్నది తన పొలంలో తాను చేసుకుంటున్నాను, నా పొలం నేను చేసుకుంటున్నా,
ఎమ్మెల్యే అయినా కూడా నేను కష్టపడుతున్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అలా కదండి, కాదనంటారా అది? మీరు అది కాదనంటారా చెప్పండి. ఖచ్చితంగా కాదు, మోసం, పచ్చి మోసం అని చెప్తారు. ఏంటంటారు దాంట్లో మోసం ఏంది? మోసం కాకపోతే ఏంటండి, ఆ ఫోటోలు అన్నీ వేసేసి ఎవరికి ఏం చెప్దాం అనుకుంటున్నాడు, కమలాసన్ పోటీ వచ్చేద్దామన్నా పాపం. మీరు అలా ఆలోచిస్తేనే అలాగే ఆలోచిస్తాం. నువ్వు ఈపుకోకుండా నువ్వు ఒక మంగళగిరిలో వచ్చి నువ్వు ఎమ్మెల్యేగా పని చేయకుండా నా పొలం నేను చేసుకుంటా అంటే అలా కుదురుద్ది? అందరి పొలాల్లో పని చేయి, నువ్వు వెళ్ళి నీకేం నీ బాధ్యత ఏంటి? మీరు మీలాగా నాలాగా అతనే రోడ్డు మీద తిరిగి వాడు కాదు కదా, ఎవరి పనాలు చేసుకునేవాడు కాదు కదా. అతనికి బాధ్యత అప్పు చెప్పారు ప్రజలు మంగళగిరిలో ఎమ్మెల్యే కన్నా. ఆ రోడ్లు ఎలాగ ఉన్నాయో చూడాలా, వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం ఎలాగ ఉందో చూసుకోవాలా, వాళ్ళ మౌలిక సదుపాయాలు కల్పించాలా, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలా. మా అమరావతి ఇక్కడే ఉంటది, నేను ఆమె అంటే భూమి జాండి ఉండి మరి ఆ మాట చెప్పాలి కదా. భూమి జాండి ఉన్నావు కాబట్టి నువ్వు ఐహిల్స్ చేసుకుని అవి ఎత్తుగా కనపడచ్చు, కానీ నువ్వు ఇచ్చిన హామీ ఎందుకు తప్పావు? అవన్నీ మానేసి పొలం పని చేసుకుంటాను, తలబాగు చుట్టుకుంటానంటే ఎవడుకుంటాడు అనరా అంటారు. అలాంటివన్నీ చూశారు. లొకేషన్ ఏంట్రా బాబు, మంచిగా కుర్రోడు కత్తిలా ఉన్నాడు, ఆడొద్దురా బాబు అనుకుంటారు. అందుకని రకరకాలుగా మారుస్తున్నారు. ఏవైనా కానీ ఏమండి, ఒక గాలి నడుస్తుందండి. ఓకే, గాలి దుమారం వేసినప్పుడు ఏమొచ్చినా కానీ ఆగవు. ఎన్ని విన్యాసాలు చేసినా, ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా కుదరదు. అది టీడీపీ సృష్టించిన గాల, జనసేన సృష్టించిన గాల, లేకపోతే వైసీపీ ఎదుర్కొంటున్న గాలే? వైసీపీ సృష్టించిన గాలండి. తన అవకతవక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, దద్దమ్మ ఆలోచనలతోటి వాళ్ళందరూ వాళ్ళు మా మీద ఎక్కండ్రా, మమ్మల్ని కొట్టేండ్రా అని వాళ్ళందరూ వాళ్ళు తెచ్చుకున్నారు. అందుకనే ఆయన మొత్తం సీట్లన్నీ మార్చి ఇస్తున్నాడు అందరికి. ఏమండి, ఆ ప్రయోగం కాదనంటారు అది? ప్లేస్ మారితే ఫుడ్ మారుద్దురా కానీ బ్లడ్ మారుదురా, బ్లడ్ ఫుల్ అంటారు. అలాగా వీళ్ళు ప్లేస్ మారితే సీట్లు ఎలాగో, ఓట్లు ఎలాగ వస్తాయి వాళ్ళకి. ఆడ ఒరిజినల్ ఎక్కడ పోతుందండి, ఆ దెయ్యం మోహం ఎక్కడన్నా ఒకటే కదా. వీళ్ళందరికీ భూషోడు జగనే కనపడతాడు. వాళ్ళందరూ భూషోడు అనుకుంటారు తెలుసా మీకు? మీ చిన్నప్పుడు మీరు ఆనందం లేదు అనుకో, మీ అమ్మ ఏమంటారు మిమ్మల్ని? భూషోడికి ఇచ్చేస్తాను, గబక్కన ఆనందం ఇస్తారు. అలాగే మోడీ వాళ్ళు ఏం చేస్తున్నారు, జగన్కి ఇచ్చేస్తాం మిమ్మల్ని, మీరు మాతో పెట్టుకోపోతే అంటున్నారు. ఊరు బాబు వాళ్ళతో పెట్టుకుందాం వీళ్ళు. ఇప్పుడు కేడర్ కూడా ముందు వ్యతిరేకించిన వాళ్ళు కూడా మీరు మాతో పెట్టుకోకపోతే మీకు జగన్కి అప్పచెప్పేస్తామని వాళ్ళు అంటున్నారు. చంద్రబాబు గారు కూడా అలాగే అనిపిస్తున్నాడు వీళ్ళని, కేడర్ని. మీరు మనం వాళ్ళతో పెట్టుకోకపోతే అనేటప్పటికి అలాగే నేను పెట్టుకోండి బాబు అంటున్నారు. పూర్తిగా వ్యతిరేకించిన వాళ్ళు కూడా. అలాంటి భయోత్పాతం కలిగించి, అరాచకం సృష్టించి, రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసి, భవిష్యత్తు లేకుండా చేసి, అప్పులు ఊపులో కూర్చేసి మా చెల్లెమ్మ అక్కమ్మ అంటున్నాడు ఆయన సిగ్గు లేకుండా.